ఆర్థిక నిపుణులు, మార్కెట్ ఎనాలిస్టు, అలాగే రియల్ ఎస్టేట్ నిపుణులైనటువంటి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ గారు. హలో సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకున్నట్లయితే కనుక, అంటే మీ మాటల్లో చెప్పాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది దేంట్లో చేస్తే బెస్ట్ అంటారు? అంటే అది ఏ పరిస్థితుల్లో ఎలా, ఇప్పుడు కరెంట్ మార్కెట్లో, ఇప్పుడు పడిపోయినటువంటి ఈ మార్కెట్లో మనం ఏంటంటే ఒక 100 రూపాయలు ఉంటే 60యో 70యో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో పెట్టాలి. ఈ 30-40 మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టాలి. ఇది ఫ్లక్చుయేషన్స్తో కూడిన మార్కెట్, ఎక్కువ ఫ్లక్చుయేషన్స్తో కూడిన మార్కెట్. రియల్ ఎస్టేట్ మార్కెట్ రిలేటివ్గా స్టేబుల్ మార్కెట్, స్టేబుల్ కదా. అందులో అంటే పడితే పడచ్చు, కానీ చాలా టైం పడుతుంది. కాబట్టి పడే అవకాశాలు తక్కువ, పెరిగే అవకాశాలు ఎక్కువ. అండ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎప్పుడు కూడా 5 ఏళ్లకి తక్కువకి పెట్టకూడదు, మినిమం 5 years ఉండాలి. ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా ఇవాళ గవర్నమెంట్, మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం, గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా మినిమం 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్లకి కానీ అది ఆపరేషన్స్లోకి రాదు. అప్పటికి కానీ దాని యొక్క అంటే మనకు రియల్ వైభవం చూడలేము. అప్పుడు కానీ మనకి దాని యొక్క ఇంపాక్ట్ తెలియదు. కాబట్టి 3 ఏళ్ళు మినిమం, 5 ఏళ్ళు పెట్టుకోవాలి. 5 ఏళ్ళు పెట్టుకుంటే కరెక్ట్గా అప్పుడే మనం ఒక ఓపెన్ ప్లాట్ కొన్నాం, ఒక చుట్టుపక్కల 10 మంది ఇల్లు కడతారు, ఆటోమేటిక్గా ఈ ఓపెన్ ప్లాట్ రేటు 50% పెరుగుతుంది. అది నేను సింపుల్గా ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కడైనా సరే ఇన్హాబిటేషన్ జనాలు వెళ్ళి ఉంటారో అక్కడ ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. అక్కడ ఆటోమేటిక్గా చిన్న చిన్న బిజినెసెస్ వచ్చేస్తాయి, కిరాణా షాపులని అవన్నీ ఇవన్నీ పూల కొట్లు అన్నీ వస్తాయి. సో ఆటోమేటిక్గా కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఒక ప్రమోటర్ ఎవరు, ప్రాజెక్ట్ ఎక్కడుంది, లొకేషన్ ఏమిటి, ఇట్లాంటివన్నీ చూసుకుని వాటి మీద మనం ఇచ్చేసుకోవాలన్నమాట. కాబట్టి అది అంటే ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఏ రేటు ఏ ప్రాంతాల్లో పెట్టాలి, ఎక్కడ మంచి లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఏ కరెంట్గా ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అన్నీ మనము ముందుకు వెళ్ళి చర్చించుకుంటే తెలుస్తుంది. ప్రాపర్టీ తీసుకోవడం బెస్ట్ అంటారా, లేదంటే ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ అంటారా? ప్రాపర్టీస్ అంటే మీ ఉద్దేశం ఏంటి? ల్యాండ్స్, అది ఓపెన్ ప్లాట్స్. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, అంటే విల్లా కొనుక్కోవాలన్నా, ఇప్పుడు ఈ జనరేషన్ అంతా మీరు విల్లాలు అంటున్నారు. మామూలుగా మేము ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ అనుకునేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఎవరు మాట్లాడాల. సో విల్లా కొనుక్కోవాలన్నా, ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా మన దగ్గర ఉండాల్సింది క్యాపిటల్ కదా. సో ఈ క్యాపిటల్ మన దగ్గర ఎంత ఉన్నది, ఫస్ట్ థింగ్ అది ఎంత ఉన్నది అని మనం చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, అంటే మా యంగర్ ఏజ్లో ఒక 30-40 years బ్యాక్ బ్యాంక్ నుంచి లోన్ రావటం అంటే, ఒక హౌసింగ్ లోన్ రావటం అంటే చాలా కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఆయన్ని ఒక 5-6 సార్లు రప్పించితే, అంటే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఈ లోన్ తీసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఇల్లు కట్టుకోవడం మీద ఆయనకి ఏమాత్రం ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని అలా అసెస్ చేసేవాడు ఆ రోజుల్లో. ఓకే, కస్టమర్ పేషెన్స్ని టెస్ట్ చేసేది. వావ్, సూపర్ సార్. ఈ లాజిక్ ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, వినలే కూడా అసలు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడంతా ఈ లిబరలైజేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడ చూసినా ఏమంటే లోన్ తీసుకుంటారా అని రోజుకి 6 కాల్స్ వస్తున్నాయి, 4 calls కదా. 6 కాల్స్ క్రెడిట్ కార్డ్స్కి వస్తున్నాయి, 6 కాల్స్ వీటికి కార్ లోన్లకు వస్తున్నాయి, ఇంకో 6 కార్లు హౌసింగ్ లోన్లకు వస్తున్నాయి. మీరు ఒక్క ఈఎంఐ తీసుకొని మంచిగా కట్టారంటే కత్తం, ఇంకా లైన్స్, ఫోన్స్. కరెక్ట్. రిస్క్ లేకుండా, రిస్క్ జీరో రిస్క్తో ఉన్నటువంటి ప్రాపర్టీస్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. అది ఫస్ట్ నెంబర్ 1. అలాంటి ప్రాపర్టీస్కే బ్యాంకు లోన్లు ఇస్తాయి. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు బ్యాంకు లోన్ కూడా మనం దీనికి చేకూర్చుకుని, అది ఒక డిసిప్లిన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. బ్యాంకు లోన్ తీసుకోవడం వల్ల ఏంటి, ఇందాక మనం అనుకున్నాం వాలంటరీగా ఇంత అమౌంట్ పక్క పెట్టాలని. ఇప్పుడు అక్కర్లా, ఓ 50 లక్షలు బ్యాంకు నుంచి తెచ్చుకుంటే ఫస్టే ఈఎంఐ వెళ్ళిపోతుంది, తర్వాతే జీతం వస్తుంది. యూ గాట్ మై పాయింట్. అండర్టేకింగ్ ఉంటుంది. ఆ అండర్టేకింగ్ ప్రకారంగా ఆ జీతం అందులో నుంచి ఫస్ట్ కట్ అయిపోయి బ్యాంక్ వాడికి వెళ్ళిపోయి మిగతాదే జీతంగా వస్తుంది. సో అది ఇంకా మీకు సేఫ్. ఇంకా అంత మేర ఆ ఇల్లు మనది సొంతం అవుతుంది. ఒక 20 ఏళ్లలో 30 ఏళ్లలో ఇల్లు సొంతం అవుతుంది. ఆ ఇల్లు విలువ ఒక 10 రెట్లు పెరుగుతుంది. అది నా సేవింగ్సే, ఇంకా వేరే సేవింగ్స్ ఉన్నా లేకపోయినా ఆ ఇల్లు అయితే ఉంది కదా. అందువల్ల అలాగే ఓపెన్ ప్లాట్, ఇల్లైనా ఓపెన్ ప్లాట్ అయినా అలా ఉంటుంది. సో నేనేమంటానంటే, మీ క్యాపిటల్ బట్టి నా సజెషన్ మాత్రం ఓపెన్ ప్లాట్కి వెళ్ళండి. ఓపెన్ ప్లాట్స్ డెఫినెట్గా ఓపెన్ ప్లాట్ అనగానే తక్కువ రేటుకి వస్తుంది కదా. 15,000 20,000 గజం అంటే, ఇక్కడి నుంచి హైదరాబాద్, మనం ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్నాం, ఓ 50 కిలోమీటర్లు అవుతూ ఉంటుంది. అక్కడ మనమే కట్టుకోలేము.
ఏమి కట్టుకోలేము, ఉండలేము. ఎందుకంటే అక్కడ కట్టుకుని ఉంటే రేపు పొద్దున మళ్ళీ మన స్టూడియోకి రావాలంటే 50 కిలోమీటర్ల నుంచి ఒళ్ళు ఘోరం అయిపోతుంది, ఉద్యోగాలు చేయలేము. కాబట్టి అది కట్టి పెట్టుబడిగా పెట్టుకుంటాం. ఓకే, ఒక డౌన్ ద లైన్ ఒక 5 ఏళ్ల తర్వాత మనం కట్టుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు చూసుకుంటాం ఇక్కడ అనువుగా ఉందా, అక్కడ అనువుగా ఉందా, ఎక్కడ అనువుగా ఉందా అని చూసుకుని అక్కడ బాగా రేటు పెరిగింది అది అమ్మేసేసి ఒక ఫ్లాట్లోకి వస్తాం. లేదు 50 కిలోమీటర్లకి ఒక మెట్రో ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా, అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ రావచ్చు. ఇప్పుడు చాలా రాబోయే యుగం అంతా ఏమిటి, స్పీడ్ యుగం. అన్నీ కూడా ర్యాపిడ్ మొబిలిటీ చదువుతుంటారు మీరు. ర్యాపిడ్ మొబిలిటీ, ఆక్సిజన్ వెహికల్స్, ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ వెహికల్స్ అయిపోయింది, మన గ్రీన్ బస్సెస్ చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ హైడ్రోజన్ వెహికల్స్ రాబోతున్నాయి. ఇలాగ ఎంతో వస్తుంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా మనం రీసెర్చ్ చేస్తున్నాం, అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అలాంటిది ఏదైనా వస్తే ఓకే నేను అక్కడి నుంచి రాగలను అనుకుంటే అక్కడ ఇల్లు కట్టుకుంటారు. లేదంటే అది అమ్మేసి ఇక్కడ ఎక్కడైనా మనకు కావాల్సిన దగ్గర ఫ్లాట్ కొనుక్కుంటాం. మనకు కావాల్సిన దగ్గర లేకపోతే అక్కడ 500 గజాలు అయితే 150 గజాలు చిన్న ఇల్లు కొట్టుకుంటాం, గేటెడ్ కమ్యూనిటీ. సో అందువల్ల ఏంటంటే జర్నీ అంటూ స్టార్ట్ చేయాలి. నాకు అంత డబ్బు వచ్చాకే నేను ఇల్లు కొనుక్కుంటానంటే ఈ లోపల ఇంటి రేటు కూడా పెరిగిపోతుంది. ఈ గ్యాప్ ఇలాగే ఉంటుంది, గ్యాప్ పెరగడమే తప్ప తరగదు. బ్యూటీ ఏంటంటే నేను 40 years నుంచి చూస్తున్నాను కదా హైదరాబాద్. ఒకప్పుడు ఏది కొనాలన్నా హ్యాబిట్స్కి వెళ్ళేవాళ్ళం, కోటికి వెళ్ళేవాళ్ళం, సుల్తాన్ బజార్. ఇప్పుడు సగం మంది పిల్లలకి సుల్తాన్ బజార్ తెలీదు. ఎందుకంటే ఇప్పుడు తాజ్మహల్ హోటల్ కావాలంటే జూబ్లీ హిల్స్ అంటున్నాడు, అప్పుడు తాజ్ అంటే హ్యాబిట్స్లోనే ఉండేది. ఏదైనా సిల్క్ షోరూమ్ కానీ ఏదైనా ఒక బ్రాండ్ మనం చెప్తే ఒక్కొక్క బ్రాండ్కి 10-15 షాపులు ఉన్నాయి. సూపర్ బజార్లు, సూపర్ మార్కెట్లు అవి ఉన్నాయి. అవన్నీ కాకుండా మనకి ఇన్స్టామార్ట్లు ఇంట్లోనే కూర్చుని కొడితే అవి ఇంటికి వచ్చేస్తున్నాయి 15 నిమిషాల్లో. పోటాపట్టి పడుతున్నారు వాళ్ళు కూడా. ఎక్కడ ఎవరికి మోనపని లేదు, ఒకటి స్టార్ట్ అయితే 4 వస్తున్నాయి అలాంటివి. సో ఈ విధంగా మనం అంటే భవిష్యత్తు అలా ఆ విధంగానే తయారవుతుంది. ఇప్పటికే ప్రస్తుతం చాలామంది వెళ్ళి ఎన్ని రోజులైందో అనుకుంటాం అనమాట. హైదరాబాద్ వెళ్ళి ఎన్నాళ్ళు అయిందో, దిల్సుఖ్ నగర్ వెళ్ళి ఎన్నాళ్ళు అయిందో. ఎందుకు వెళ్ళాలి దిల్సుఖ్ నగర్ అడుగుతున్నది, అది ఎందుకు వెళ్ళాలి? అన్నీ ఇక్కడే ఉన్నాయి, అదే బ్రాండ్ ఇక్కడే ఉంది. దిల్సుఖ్ నగర్లో కళామందిర్ ఉంటే ఇక్కడ కళామందిర్ ఉంది. అలా ఏది చూసినా సరే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పుడు ప్రస్తుతం మనం దానికి వెళ్తే నా ఉద్దేశంలో అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గత 1 yearలో చేసిన ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఏఐసిటీ. ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, దానికి ఇంకా మళ్ళీ లేటెస్ట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. విన్నారా? కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది అంటున్నారు కదా సార్. అది అవి వస్తున్నాం మనం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ విన్నారా? సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏమిటి? అది 4th సిటీ. మనకి ఎలా అయితే సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ 4th ఫ్యూచర్ సిటీ, 4th సిటీ. సో ఫ్యూచర్ సిటీలో కనుక మనం ఒక 15,000-20,000 మధ్యలో కొనుక్కుంటే ల్యాండ్, ఖచ్చితంగా ఈ 3 years టైంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అని ఒక ఆశ. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు మనకున్నది అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, అది ఆల్రెడీ సెంటర్ ప్రాజెక్టు, అది సెంటర్ ఆల్రెడీ అప్రూవ్ చేసింది. కాబట్టి మనకి అది ఒక అంటే అక్కడ దాకా ఈ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇవాళ సిటీ హైదరాబాదు సెంటర్ మనం కనుక తీసుకుంటే, సెక్రటేరియట్గా తీసుకుంటే ఆల్రెడీ మనకు 40 kilometers దాకా అన్ని వైపులా 40 kilometers రేడియస్ ఉంది, డెవలప్ అయిపోయింది. అక్కడ దాకా మనం సామాన్య మానవుడు కొనుక్కునే పరిస్థితిలో లేడు, ఖచ్చితంగా లేడు. ఇప్పుడు ఎవరైనా కొనుక్కోగల 15,000-20,000 అని అంటే వెళ్ళిపోవాలి, జహీరాబాద్ దాకా వెళ్ళిపోవాలి. 100 kilometers జహీరాబాద్, 100 kilometers జహీరాబాద్ దాకా వెళ్తే కానీ 15,000-20,000లో స్థలాలు లేవు, ప్లాట్స్ లేవు. అంటే అన్ని అప్రూవల్స్ ఉండి నేను చెప్పినట్టుగా బ్యాంకు లోన్లు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్, అన్ని అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్కి 15,000-20,000 తక్కువలో జహీరాబాద్ దాకా లేవు. ఇటువైపు మనం వెళ్తే మన వికారాబాద్ వైపు మళ్ళీ మన నవాబ్పేట దాకా వెళ్ళాలి, లేకపోతే మోమిన్పేట దాకా వెళ్ళాలి. ఓకే, అవన్నీ కూడా 50 kilometers అవే. సో రీజనల్ రింగ్ రోడ్ ఆ రేంజ్లోకి వస్తుంది. కాబట్టి 75-100 kilometers హైదరాబాద్ డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇంకో డెవలప్మెంట్ ఎప్పుడైనా సరే మన డెవలప్డ్ నేషన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో డెవలప్మెంట్ అక్కడ ఉంటుంది. వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచి రోడ్స్ ఉండాలి, మంచి పవర్ కనెక్టివిటీ ఉండాలి. ఫ్యూచర్ సిటీ దగ్గర పెడితే 15,000 to 20,000 మధ్యన మినిమంలో అది 50,000 అవ్వే అవకాశం. మినిమం 50,000, మ్యాక్సిమం 1 lakh. అందరూ 1 lakh ట్రీట్ చేస్తారు. 1 lakh మనం 200 గజాలు కొనుక్కుంటే అంటే 30 లక్షలు ఇప్పుడు పెడితే మనకి 1 crore కోటీశ్వరుడు అయిపోతారు 5 yearsలో.
5 yearsలో కోటీశ్వరుడు అయిపోతారు. అలాంటి ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే అక్కడ యాక్టివిటీ ఉంది కాబట్టి, అక్కడ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. అలాంటి రకరకాలైన ఇప్పుడు మనకి కందుకూరు సెంట్రిక్గా తీసుకుని, ఎందుకంటే తుక్కుగూడలో ఆల్రెడీ 50,000 అయిపోయింది. శ్రీశైలం హైవేలోనే తుక్కుగూడలో మీకు అటువైపు వెళ్ళారా ఎప్పుడైనా? శంషాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళారా? పెద్ద గోల్కొండ వెళ్ళారా? పెద్ద గోల్కొండ తుక్కుగూడ ఆ ఏరియాస్ వెళ్ళారు కదా. సో తుక్కుగూడ వార్ ఎగ్జిట్ కిందకి వెళ్తే అక్కడ ఆల్రెడీ 50,000 ఉంది ఇప్పుడు రేటు, 50,000 గజం. సో అది పెద్ద గోల్కొండ నుంచి కిందకి వెళ్తే అక్కడ మనకి 7-8 కిలోమీటర్లు వెళ్ళాక మనకి ఈ 15,000-20,000 మహేశ్వరం మండలంలో అక్కడ దొరుకుతున్నాయి. అలా కందుకూరులో దొరుకుతున్నాయి. అదే ఫ్యూచర్ కందుకూరు దగ్గరే సెంట్రిక్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. సో కందుకూరు సెంట్రిక్లో మనం కొనుక్కుంటే, మనం మంచి మంచి ప్రాజెక్ట్స్లో కొనుక్కుంటే, ఆ ప్రాజెక్ట్స్ కూడా చెప్పాలి అంటే మీకు మన ఈయన మీకు తెలిసి ఉంటుంది ఎస్క్యూబ్ కౌంటీ టౌన్ అని అదొకటి వేస్తున్నారు. తర్వాత బైరాన్ హోమ్స్ ఉంటుంది, అజసరా హోమ్స్ ఉంటుంది, ఇట్లా వీళ్ళ వసుంధర ప్రాజెక్ట్స్ కూడా ఉంటుంది. ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. సో ఆ ప్రాజెక్ట్స్ చూసుకుని అందులో కొనుక్కుంటే, బ్యాంక్ లోన్ పెట్టి కొనుక్కుంటే, మనం 10-15 లక్షలు మన చేతిలోంచి పెట్టుకుంటే, మిగతాది బ్యాంక్ లోన్ తీసుకుంటే ఇటు పక్కన 5 ఏళ్లలో లోన్ క్లోజ్ అవుతుంది. మనం ఆ బ్యాంకులో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది. 5 ఏళ్ల టర్మ్ కావాలంటే 5 ఏళ్ళు ఇస్తారు, 10 ఏళ్ల టర్మ్ కావాలంటే 10 ఏళ్ళు ఇస్తారు, 10 ఏళ్ల టర్మ్ 5 ఏళ్ళలో కట్టేయచ్చు. మన భయంగా ఉంది, ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో తెలియదు, సంపాదన ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ చాలా మటుకు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎక్కడ ఏ ఫీల్డ్లో అయినా కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇవాళ మీడియా ఎలా ఎక్స్ప్లోడ్ అయిపోయింది, అదేవిధంగా ఐటీ ఎంత పెరిగిపోయింది, అదేవిధంగా ఏఐ కూడా ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ విన్నా డేటా అనలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ విన్నా మిషన్ లాంగ్వేజ్ అంటున్నారు. సో మళ్ళీ ఏ కొత్త టెక్నాలజీ వచ్చి ఇది పడిపోతుంది చెప్పలేం. అందువల్ల పాతకాలం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అదే పరిస్థితులు ఇవ్వాలి. అంటే హైదరాబాదు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సరే డెఫినెట్గా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కానీ ఎందుకంటే ఇది సీస్మిక్గా చాలా సేఫ్ అనమాట, సేఫ్ జోన్లో ఉన్నాం మనం. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అన్ని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేసింది. సో కాబట్టి హైదరాబాదు ఎవ్వరు అంటే డెఫినెట్గా భాగ్యనగరం సౌభాగ్యనగరం అవ్వాల్సిందే. చెప్పుకోవాలంటే మనకి హైదరాబాద్కి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి మన డెవలపర్స్ బిల్డర్స్ పాతకాలంలో కాదు, ఓపెన్ ప్లాటు మధ్యలో ఒక చిన్న క్లబ్ హౌస్. అవును, చాలా ఆఫర్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఈ మధ్య. ఇస్తున్నారు ఇప్పుడు నార్మల్గా వస్తున్నాయి. అండ్ అక్కడ మనము మనకు పిల్లలతో ఆడుకుంటూ వెళ్ళి అక్కడ ఉండి సాటర్డే సండే 2 రోజులు హాలిడేస్ కదా ఐటీ వాళ్ళకి, ఆ సాటర్డే సండే అక్కడ స్పెండ్ చేసి రావచ్చు సరదాగా. మనం ప్లాట్లో 4 మొక్కలు నాటి పిల్లలకి కూడా ఎలా పండుతాయి, ఎంత కష్టపడితే రైతు ఈ విధంగా మనకు తిరగలుగుతున్నాం అన్నీ నేర్పచ్చు. అలాంటి అవకాశాలు ఇవాళ ఉన్నాయి, పాతకాలంలో లేవు. ఇప్పుడు అలాంటివి చాలా మటుకు హైదరాబాద్ చుట్టుపక్కల అలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇదే కాకుండా చుట్టుపక్కల వెల్నెస్ సెంటర్స్, రిసార్ట్స్, చాలా చాలా చోట్ల రిసార్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ తమ్నేల్స్ ఈయన తమ్నేల్స్ చూసి ఇంకా ఏదో జరగబోతుంది, ఇంకా ఏదో పడిపోబోతుంది, ఇంకా డ్రాస్టిక్గా పడుతుంది అని అనుకోకుండా ఒక నిర్ణయం తీసుకుని ప్రమోటర్ దగ్గరికి వెళితే ఇవాళ మార్కెట్ స్తబ్దతతో కూడింది, పెద్దగా రేసింగ్లో లేదు. కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడితే ఓ 20,000 ఉన్నది, మనం వెళ్ళి అడిగితే సార్ 4 ఉన్నాం 3 ఉన్నాం అని అడిగితే 17,000 18,000కు 10% అయితే ఖచ్చితంగా ఇచ్చి బాబు వేరే వాళ్ళకి చెప్పకు నీకు వరకు ఇచ్చా అని చెప్పే ప్రమోటర్ చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటివి నిర్ణయాలు డెసిషన్ తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకుండా ఈ వచ్చిన అదృష్టాన్ని మనం కనుక చేజార్చుకుంటే మళ్ళీ మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా ఆ 20,000 ఉన్నది 30,000 అయిపోయిన తర్వాత మనం కొనలేం. ఇంకా అప్పుడు ఆకులుగా లేక చేతులు పట్టుకున్నట్లుగా. అంతే. ఇప్పుడు బంగారం పరిస్థితి 65,000 ఉన్నప్పుడు 1,00,000 అవుతుందంటే ఇవాళ 90,000 దాటాక ఎవరు కొనగలుగుతున్నారు? చూస్తూ నా కళ్ళ ముందరే 65 నుంచి 95 అయిపోయిందని చెప్పి 1 ఇయర్లోనే ఇలా జరిగిపోయిందని చెప్పి మళ్ళీ ఏమన్నా మీరు చెప్పిన 55,000కి పడుతుందని ఆశతో పొందుతున్నారు. ఆశే ఊపిరి వాళ్ళకి, తప్పితే అది నిజమవుతుందని నమ్మకం లేదు. కానీ అందువల్ల ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ మేకింగ్ ఈజ్ ఫస్ట్ అనమాట, మస్ట్. సో చూశారు కదా, ఎంతో చక్కటి వివరణతో మనకి తెలియని చాలా అంశాల గురించి క్లుప్తంగా మాట్లాడారు రవికుమార్ గారు. మరి ఇలాంటి కార్యక్రమాలను మళ్ళీ చూస్తూనే ఉండండి బాయ్ న్యూస్.